ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఆయన అనుదినము తన కృపను అనుగ్రహించి ఈ పరిచర్య విధంగా వాక్యం మీకు పంచుకోవడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికి ముందుగా తెలియచేసినట్లుగా ప్రభు కృపను బట్టి మేము ఈ విధంగా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఈ బ్యాంకాక్ ప్రాంతాలలో మేము దేవుని యొక్క పని నిమిత్తమై మేము ఈ కాన్ఫరెన్స్ అలాగే ఈ ప్రాంతాలను చూడడానికి మేము ఈ ప్రాంతాలకు వచ్చి ఉన్నాం. ప్రభు కృప మమ్మల్ని ఈ విధంగా రోజు రోజు బలపరిచి నడిపిస్తున్నారు. దేవుడు మీ యొక్క కుటుంబాల నిమిత్తమై, మీ యొక్క క్షమ నిమిత్తమై మేము చేస్తున్న ప్రార్థనల ద్వారా దేవుడు మరింతగా మీ కాపుదల అనుగ్రహిస్తాడు. మీ ప్రార్థనల ద్వారా కూడా మేము క్షేమంగా ఉన్నాం. ప్రభు మీకు ఆ విధంగా తన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం గమనించాలి, హృదయములో కుమ్మరించబడిన దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మన ఎడల దేవుడు వెల్లడిపరిచాడు, మన హృదయములో కుమ్మరించాడు ఆ ప్రేమను. సో ఆ ప్రేమ కలిగిన వారమైతే మనం ఏం చేస్తాం? సో దేవుడు తను ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నిన్నటి దినం చదువుకున్నాం, స్వార్థరహితమైన ప్రేమను ఆయన మనకు కనపరిచాడు. అలాగే ఆ ప్రేమ మన గుండెలలో కుమ్మరించబడితే మనం కూడా స్వార్థరహితమైన ప్రేమను మన ఇతరులకి పంచడానికి కారణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలములో మనం ఏ విత్తనం వేస్తామో ఆ విత్తనానికి తగినటువంటి ఫలమే ఆ చెట్లే పెరుగుతాయి, వాటి ఫలాలే మనం అనుభవిస్తాం. ఆ విధంగానే మన హృదయంలో స్వార్థరహితమైన ప్రేమ కుమ్మరించబడి ఉన్నందువలన ఆ స్వార్థరహితమైన ప్రేమతో మన జీవితంలో మనము ఆ విధమైనటువంటి క్రియల్ని మనము క్రియారూపకంగా మనం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా జీవితపు ప్రారంభ దినాలలో, సేవ ప్రారంభ దినాలలో నేను కొద్దిగా శ్రమ పడుతూ అనారోగ్యంతో ఉన్నాను. ఓ ప్రాంతానికి, గుంటూరు జిల్లాలో ప్రతిపాడు అనే ప్రాంతానికి 98లో దైవజనులు యేసయ్య గారు నన్ను అక్కడికి పంపించారు. సో ఆ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత అక్కడున్న వాతావరణం, నీళ్లు నా బాడీకి సెట్ కాలేదు. భయంకరమైనటువంటి అనారోగ్యానికి నేను గురయ్యాను. సో ఒక వేదనతో, భారంతోనే యేసయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలని చెప్పి మేము పంపబడిన ఆ ప్రాంతం, ఆ ప్రతిపాడు ప్రాంతం నుండి మేము గుంటూరుకి వెళ్ళాం. గుంటూరుకి వెళ్ళి యేసయ్య గారిని కలవడానికంటే ముందుగానే ఆయన చెల్లెళ్ళు మేరక్క గారిని కలిసి ఆమెతో మాట్లాడుతున్నాం. సడన్గా ఆమెకి సాధారణంగా కోపం రాదు, మంచిగా ప్రేమగా మాట్లాడతారు. కానీ ఆవిడ సడన్గా అన్న మాట ఏంటంటే, ఆవిడ అప్రయత్నంగా అనేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి మేము చెప్తుంటే, అక్కడ ఇలా ఉంది పరిస్థితి అని అంటుంటే ఆమె ఒక్క మాట అనేసారు. ఆమె అప్రయత్నంగా అనింది, ప్రతిపాడులో మనుషులు లేరా అని అనింది. దెబ్బతో నోరు మూసేసుకున్నాను నేను, ఇంకేమీ మాట్లాడలేదు. సో అనారోగ్యంతోనే ఫుల్ ఫీవర్తో ఉన్నాను. భయంకరమైన శరీరం అంతా కూడా వేడుకలలో వచ్చేసాయి, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఇలాంటి బాధ, వేదనతో ఉన్నాను. అలాగే బ్రదర్స్ రూమ్ ఉంటే ఆ రూమ్లో వెళ్ళి పడుకున్నాను. ఒక 2 రోజులకి 3 రోజులకి రోజు ఆవిడ వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. 2 రోజులు 3 రోజులకి కొంచెం రిలీఫ్ అయింది. నేను పడుకున్నటువంటి ఆ రూమ్లో ఒక పుస్తకం చెల్లాచెదురుగా పడిపోయి ఉంది. చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని, ఆ పేపర్లని నెమ్మదిగా నేను లేచి అవన్నీ పేపర్లను కలెక్ట్ చేసుకొని నేను అన్నీ వరుస క్రమంలో అన్నిటిని పెట్టిన తర్వాత దాన్ని చూస్తే అది దైవజనుడు విలియం కేరీ గారి యొక్క పుస్తకం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 200 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చినటువంటి దైవజనుడు విలియం కేరీ గారి యొక్క పుస్తకంని నేను చదవటం ప్రారంభించాను. ఆయన తనది కాని దేశమైనటువంటి మన దేశానికి వచ్చి మన భారతదేశంలోని అనేక భాషల్లోకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆయన తర్జుమా చేశాడు. మన భారతదేశంలోనే అనేక పర్యాయాలు ఆయన దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు. ఈ యొక్క భారతీయుల ద్వారా ఎన్నో హింసలు అనుభవించారు, ఎన్నో హేళన, అవమానాలు ఆయన అనుభవించారు. ఎన్నో విధాలుగా తన కుటుంబాన్ని నష్టపరుచుకున్నాడు. అనగా తన కుమారుడు చనిపోతే ఎవ్వరూ కనికరం కూడా చూపించకుండా తన కుమారుడు చివరికి భూస్థాపన చేయడానికి ఆ యొక్క గొంతు తవ్వడానికి కూడా ఎవరూ రాని పరిస్థితి. ఈయనే వెళ్ళి ఆ గొంతును తవ్వి తన కుమారుని తన చేతులతోనే ఆయన పాతిపెట్టాడు.
ఈ పరిస్థితుల్లో తన భార్యకు మెంటల్ లైఫ్ పోయింది. భార్య భయంకరంగా పిచ్చి పట్టిపోయి భర్తను కూడా చూడకుండా ఆయన మీద కోపంతో కొట్టడం, దాడి చేయటం ప్రారంభించింది. ఇలాంటి సమస్యలు ఒకవైపున ఆ బైబిల్ని తర్జుమా చేసి అవన్నీ ప్రింట్ చేయడానికి ప్రింట్ ముద్రణాలయాన్ని ఆ యొక్క ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకున్నాడు. ఆ దేశం నుంచి మన దేశంలోకి వచ్చింది. ఈ రోజున మనం చదువుతున్నటువంటి ఈ యొక్క పత్రికలన్నిటికీ మూలం ఆద్యుడు ఆయనే. విలియం కేరీ గారి ద్వారానే మన దేశంలో మొట్టమొదటిగా అచ్చు వేయబడినటువంటి న్యూస్ పేపర్లు మన దేశంలో చదువుకున్నామని చాలామంది ఈ రోజుకి చరిత్రని ఎరిగిన వాళ్ళు దైవజనుడు విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని గురించి మనం అట్లాగే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ రెడీ చేశాడు. ఎవరో వచ్చి చెప్పాడు, మీ యొక్క ప్రింటింగ్ ప్రెస్ అంతా తగలబడిపోయింది. ఎంత ప్రయాసపడ్డాడో. ఒక్కొక్క అక్షరం. ఈ రోజుల్లో ఉన్న కంప్యూటర్ కాదు కదా, ఆ రోజుల్లో మాన్యువల్ ప్రింటింగ్స్ కదా. ఆ విధంగా అవన్నీ చేయడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. ఇవన్నీ దేనిని బట్టి చేశాడు? దేనిని బట్టి? భారతీయులకి ఆ రోజుల్లో సతీ సహగమనాన్ని ఆపింది ఎవరు? మన భారతీయుల పేరు వచ్చిందే కానీ ఆ దైవజనుడి పేరు రాలేదు బయటికి. విలియం కేరీ గారే ప్రథమ కర్తవ్యముతో ఆ సతీ సహగమనాన్ని ఆపిన వ్యక్తి. ఆడపిల్లలు చదువుతున్నారంటే, ఈ రోజుల్లో మన దేశంలో ఆడపిల్లలకి ఈ విధమైన స్వతంత్రత ఉంది, చదువుతున్నారంటే అది ఆయన గారి యొక్క స్వార్థరహితమైన ప్రేమనే. విలియం కేరీ గారి యొక్క జీవితంలో ఆయన చేసిన క్రియలే ఈ రోజున మన పిల్లలందరూ చదువుతున్నారు. మనకు బ్యాంక్ ఉందంటే అది కారణం ఆయనే, ఆయన పుణ్యమే. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ దైవజనుడు విలియం కేరీ గారు మన భారతదేశంలోకి దేనిని బట్టి వచ్చారు? దేనికోసం వచ్చి ఈ దేశంలో అంతగా శ్రమపడ్డాడు. ఆయన చివరికి ఇదే దేశంలోనే ఆయన చనిపోయాడు. తన జీవితాన్ని ఇదే దేశంలోనే ముగించుకున్నాడు ప్రాణాన్ని. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడితే నీవు స్వార్థరహితమైన వ్యక్తిగా బ్రతుకుతావు. ఏదున్నా సరే ఇది నా కోసం, నాది నా కోసం అంటూ స్వార్థంగా, నా పిల్లల కోసం, నా కోసం, నా ఇంటి వారి కోసం అంటూ స్వార్థం చూపించేటువంటి తత్వం నీకుండదు. అలాగే మనం గమనిస్తే దైవజనురాలు తల్లి మదర్ తెరీసా, మన మదర్గా పిలువబడినటువంటి తెరీసా గారు మన భారతదేశంలోకి వచ్చి ఎవరి మధ్య ఆమె పనిచేసింది? కుష్ఠరోగులకి ఆమె పనిచేసింది. దుర్మార్గులు, మన భారతదేశంలో ఉన్నటువంటి మతి తప్పిన దుర్మార్గులు, మతోన్మాదులు ఈ రోజుల్లో కారుకోతలకు వస్తున్నారు. ఆమె వచ్చి విదేశాలకి అమ్మాయిలను అమ్మేసిందని, ఆమె వచ్చి భారతీయుల్ని మతం మార్పింప చేసిందని, ఆమె వచ్చి ఈ యొక్క భారతదేశంలో చాలా అసాంఘికమైన క్రియలు చేసిందని. ఒరే దుర్మార్గులారా, మీ ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరైనా వెళ్ళి చేయగలరా ఆ విధంగా? పోనీ మీరు చేస్తున్నటువంటి మీ యొక్క జీవితాల్లో మీరు కలిగి ఉన్నటువంటి మీ మత ఛాందస్తంతో మీరు ఆ తల్లిలాగా చేసి చూపించండి. ఎవడైనా సరే మనిషిని చంపుతుంటే మనిషి ప్రాణాలు పోతుంటే కోతుల్ని పక్కన పెట్టుకున్నారా మీ వాళ్ళు? అలాంటి దుర్మార్గులు ఉన్నారు మన దేశంలో. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే వారి గుండెలలో ఆ ప్రేమ లేదు. వారి గుండెల్లో ఏముందంటే ఆ యొక్క నినాదాలకే వారు, నువ్వెవడమైనా సరే ఆ నినాదం చెప్తే చాలు, ఆ నినాదానికి వాళ్ళు బ్రతకనిస్తారు, లేకపోతే నిన్ను చంపేస్తారు కుక్క కంటే హీనంగా. భారతదేశంలో ఎప్పుడు కాలమో కాదు, మనము బ్రతికున్న ఈ కాలంలోనే, మనము చూస్తున్న ఈ 5-10 సంవత్సరాల్లోనే ఎంతోమంది క్రీస్తు నిమిత్తమై చంపబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన భారతీయుల్ని ఎంతోమంది మన తోటి భారతీయులు, నా కులం అని నేను చెప్పట్లేదు, నా ప్రజలు అని నేను అంటున్నానే తప్ప, నా దేశ ప్రజలు అంటున్నానే తప్ప, నా ఇంటి వారు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలని నేను అంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ, భారతదేశంలో ఆ తల్లిగారి యొక్క త్యాగం, ఆమె చేసినటువంటి ఆమె ప్రాణాన్ని అప్పగించుకొని పెళ్ళి లేకుండా ఎంత పరిశుద్ధత కలిగి ఈ రోజున ఉన్నతమైనటువంటి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎంతో ప్రధానులుగా జీవించినటువంటి వాళ్ళు కూడా ఏదో నేరాలతో జైలు పాలైన వాళ్ళు లేరా మన దేశంలో? ముఖ్యమంత్రులు లేరా జైలు పాలైన వాళ్ళు? ప్రధానమంత్రులు లేరా జైలు పాలైన వాళ్ళు?
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది దుర్వినియోగపరిచి తమ మీదకి కేసులు రాకుండా కొట్టేసుకున్న వాళ్ళు లేరా? ఇలాంటి జీవితాన్ని జీవించిన వాళ్ళు మనవాళ్ళు. భారతదేశం నుంచి మన దేశానికి వచ్చి స్వార్థరహితమైన ప్రేమ తమ గుండెల్లో కుమ్మరించబడిన ఆ ప్రేమను మన దేశంలో కనపరిచినటువంటి తల్లి అయినటువంటి ఆ మదర్ గారి గురించి, మదర్ తెరిసా గురించి కొంతమంది నీచంగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. అదే విధంగా 25 సంవత్సరాల క్రితం దైవజనుడు గ్రాహం స్టీవెన్స్ గారు ఒరిస్సాలో తన 2 కుమారులతో కలిసి ఆరు బయట ఆ యొక్క వ్యాన్లోనే నిద్రిస్తుంటే కర్కశంగా కనికరము, దయ, ప్రేమ, వాత్సల్యం, మన తోటి మనుషులు అన్నటువంటి ఆ ఇంకిత జ్ఞానం లేకుండా పశువుల కంటే హీనంగా, క్రూర మొగాల కంటే హీనంగా వాళ్ళని తగలబెట్టారే. ఆయన భార్య, ఆ తల్లిగారు ఏమని చెప్పింది మన దేశంలో? నా భర్తను, నా పిల్లల్ని చంపేసిన వాళ్ళని నేను పూర్తిగా మన్నిస్తున్నాను, పూర్తిగా క్షమిస్తున్నాను, వారి మీద నేను ఎటువంటి కేసు పెట్టడం లేదు. ఆ తల్లి ఈ రోజుకు కూడా తన కుమార్తెతో ఈ దేశంలో నివసించటం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే క్రీస్తు ప్రేమ. ఈ భూమి మీద కనబడే ప్రేమలు వేరు, ఈ భూమి మీద చెప్పుకునే ప్రేమలు వేరు. అదే క్రీస్తు ప్రేమ మన గుండెల్లో కుమ్మరించబడితే మన కోసం బ్రతకం, మనం అనేకుల కోసం బ్రతుకుతాం. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన చనిపోతున్న ఆ వేళలో కూడా, గాయపరచబడుతున్న ఆ వేళలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని అన్నాడు. ఆయన నేరం మోపలేదు. కళ్ళ ముందు ఆయనను కొట్టారు, కొరడాలతో చీల్చారు దేహాన్ని, ముళ్ళ కిరీటం తల మీద పెట్టారు, 3 మేకులతో ఆయన్ని కొట్టారు, మేకుల మీద వేలాడదీశారు. ఆ చివరిలో ఆయన ప్రాణం పోతున్నప్పుడు అంటాడు, అయ్యా వీరి మీద ఆ నేరాన్ని మోపుకు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. అదే ప్రేమ కలిగినటువంటి యవనస్తుడైన స్టెఫను కూడా క్రీస్తుకు వలె మాట్లాడాడు. తండ్రి వీరి మీద ఈ పాపముని మోపకయ్యా, నిర్దోషిని చంపామన్నటువంటి ఆ రక్తాపరాధం వీరి మీదకి రావద్దు, వీరిని మన్నించండి అంటూ తన ప్రాణాన్ని ముగించుకున్నాడు. ఈ రోజున నీవు నీ గుండెలలో ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నావు? అదే మన క్రైస్తవులలో ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు కూడా లేకపోలేదు. క్రీస్తు ప్రేమ తమ గుండెలలో కుమ్మరించబడి ఉండగా ఆ హృదయానికి, ఆ ప్రేమకు తగినట్లుగా జీవించగా, క్రీస్తు ప్రేమ లేని వారిని నటన చేస్తూ క్రీస్తు యొక్క ఆస్తులను అమ్మినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద బిషప్పులు మొదలుకొని సంఘంలో, కమిటీల్లో ఉన్న ప్రతి చిన్నవాడు వరకు కూడా దేవుని బిడ్డల యొక్క ఆస్తులు, దేవుని మందిరం యొక్క ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ఈ రోజున నీవు ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క ప్రేమ నీ గుండెల్లో కుమ్మరించబడి ఉంటే నీవు నీ కోసం కాదు, నీవు నీ పిల్లల కోసం కాదు, నీవు అనేకుల కోసం బ్రతుకుతావు. ప్రభు ప్రేమ నీలో ఆ విధంగా కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన మీ ప్రేమ మా హృదయంలో కుమ్మరించబడింది అయ్యా. మా హృదయంలో కుమ్మరించబడిన అయ్యా స్వార్థరహితమైన మీ ప్రేమను మేము కలిగి ఉంటే స్వార్థరహితమైన బ్రతుకు మేము బ్రతుకుతాం. మేము మా కోసం కాదు, మేము అనేకుల కోసం బ్రతుకుతామని, అనేకుల కోసం జీవిస్తామని, అనేకుల కోసం మాకున్నది ఖర్చు పెడతామని అయ్యా. మా ప్రాణాలు పోతున్నా కూడా మీకు వలే మేము ఆ విధమైన భక్తిని, నీతిని కలిగి జీవిస్తూ మీ ప్రేమను కలిగిన వారు మీ ప్రేమను పంచుచు మేము బ్రతుకుతామని, మేమే మీ యొక్క బిడలుగా లోకానికి మాదిరిగా మిమ్మల్ని చూపించేవారమని మీ ఆత్మ ద్వారా మాకు విషదపరిచారు. ఈ రోజున ఈ మాటలు విన్న నీ బిడలలో ఎవరికైనా ఇంకా మీ ప్రేమ వారి హృదయంలో కుమ్మరించబడకపోతే దయతో వారి హృదయాలలో మీ ప్రేమను కుమ్మరించండి. వారును సైతం మీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. కృపా విధంగా మిమ్మల్ని బలపరిచినట్టు